హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి ఇది మండే రోజు వ్లాగ్. ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను. పూజలో పూలు లేవు, ఫ్రూట్స్ లేవు. ఇంకా అయితే నా పూజ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా చెట్లలో నుంచి అయితే ఆకుకూరలు బాగా వచ్చాయి. ఇంక ఇక్కడ వచ్చేసి బచ్చల కూర అయితే ఉంది. ఇది కూడా కట్ చేసేసుకుంటాను. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఆకు పేరు అయితే నాకు తెలియదండి. ఇదైతే నేను మార్కెట్లో తీసుకొచ్చి ఈ ఆకులన్నిటిని కట్ చేసేసి కర్రీ చేసేసాను. మళ్ళీ ఆ స్టెమ్స్ని వచ్చేసి మట్టిలో పెడితే ఈ విధంగా మంచిగా అయితే బాగా గ్రోత్ అయిపోయింది. ఇక్కడ అన్నిటిలో కొంచెం కొంచెం అయితే నాటాను. ఇంకా స్టెమ్సే ఇది పుదీనాలానే పెరిగిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కింద మందార చెట్టు ఉంటే ఆ కొమ్మలు కూడా తెచ్చి వేసాను. ఈ చిక్కుడుకాయ చెట్టు కూడా బాగా వచ్చింది. ఇంకా అయితే ఇక్కడ ఈ ఆకు అయితే కట్ చేసేసాను. దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి. ఈ ఆకు పేరు అయితే నాకు తెలీదు. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిదంట, ఆవిడ చెప్పారు. కళ్ళకైతే చాలా మంచిదని అన్నారు. ఇంకైతే ఈ బచ్చల కూరను కూడా ఇక్కడైతే తీసుకొచ్చేసాను. ఆకుకూర అయితే చాలా బాగా వచ్చింది. పెద్ద పెద్ద ఆకులుగా బాగా వచ్చింది. డార్క్ గ్రీన్ కలర్ అయితే ఉంది. ఇంకా ఆకుని అయితే తీసుకొచ్చాను. ఏం చేద్దామా అని ఇంకా ఆలోచించాను. ఈ ఆకుల్ని అన్నిటిని కలిపి ఇంట్లో కూడా చుక్కకూర ఉంది, ఇంక వండేద్దామని. ఈ ఆకులు చూడండి, అసలు స్టెమ్స్ అయితే చాలా పొడవుగా వచ్చేసినాయి. ఇంకా వీటన్నిటి ఆకులను మళ్ళీ తీసేసి వీటిని అయితే మట్టిలో పెట్టేస్తాను, వచ్చేస్తుంది. ఇది కళ్ళకైతే చాలా మంచిదని ఆవిడ చెప్పారు నాకైతే. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఆకు పేరు ఏంటనేది. ఇక్కడ నేను వచ్చేసి ఈ ఆకు ఆకు స్టెమ్స్ నుంచి ఆకులు అయితే తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇది 2 గుప్పెళ్ళు అలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా బచ్చల కూర ఉంది, అలాగే కొద్దిగా చుక్కకూర కూడా ఉంది. వీటిని అయితే వాష్ చేసేసుకొని నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఇందులోకి శనగపప్పును కూడా కడిగి వేసేసుకుంటున్నాను. ఇది ఒక గుప్పెడు అంతే, ఇంకెక్కువ అయితే వేయలేదు. ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసాను. అలాగే లోనైతే ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసాను. అలాగే 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ ఆకు మునిగే అంతవరకు అయితే వాటర్ వేసేసుకొని ప్రెజర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వేసేస్తాను. 3 విజిల్స్ అయితే అయిపోయిన తర్వాత బాగా ఇక్కడైతే ఆకు అనేది మెత్తబడిపోయింది. దీంట్లోకే కొద్దిగా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే టమాటానైనా యాడ్ చేసుకోండి. ముందే అన్ని మసాలాలు ఆకులు వేస్తాం కదా, అప్పుడే టమాటాని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి మెత్తగా ఆకుని అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ అండ్ వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని మెదిపి తాలింపు అంటారు కదా, నేను అలాగా తాలింపులా పెట్టేసుకున్నాను. సింపుల్గా అయితే లంచ్ చేసేసాము. హెవీగా ఇందులోకి అయితే ఇంకా కొద్దిగా పాపడ్స్ కూడా ఫ్రై చేసేసాను. ఇంకా లంచ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా మూవీ కోసం అయితే వెళ్తున్నాము. ఇంకా ప్రభాస్ మూవీ కల్కికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా అయితే థియేటర్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే ఇలా ఉంది. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు, పర్లేదు. మూవీ అయితే బాగుంది, పిల్లలు కూడా చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడైతే ఈ ఫిషెస్ ఉన్నాయి. మసాజ్కి అయితే మన కాళ్ళల్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది కదా, అలా పెడితే ఇక్కడ ఇవి ఉన్నాయి. అయితే మేమైతే ట్రై చేయలేదు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే కూర్చోండి అని అంటే బయట కూర్చున్నాం, లోపల కూర్చున్నాం, సరిపోలేదా ఇంక మళ్ళీ ఇక్కడ కూర్చోమంటున్నావు అని అన్నారు. ఇంకా
ఇంక ఈ విధంగా ఇద్దరం అయితే కాసేపు కూర్చొని కిందకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి నేను ఫోన్తో వీడియో తీస్తున్నాను చూడలేదు, వెనక నుంచి తిడుతున్నారు. అయితే కిందకైతే వచ్చేసాము. కల్కి మూవీలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది. ఇక్కడైతే ఇది డెకరేషన్గా షోగా పెట్టారు, అందరు చూస్తారన్నట్టు ఈ వెహికల్ని. అయితే ఇక్కడ ఫోటో కూడా తీసుకున్నాం. ఇంకైతే మూవీ అయితే చూసేసాము. చూసేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. మూవీ అయితే చూడొచ్చండి, పర్లేదు, పిల్లలైనా పెద్దవాళ్ళు అందరు చూడొచ్చు, చూడవలసిన మూవీయే, మరీ అంత దినిగా ఏం లేదు. సినిమా అయితే బాగుంది. నైట్ వ్యూ అయితే ఇలా ఉంది, పర్లేదు. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి వాతావరణం కూడా చల్లగా అయిపోయింది. అయితే మేము ఇంటికి వచ్చేసాము. లంచ్ అంతా డిన్నర్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను గ్రైండర్ అయితే వేస్తున్నాను. ముందే నానబెట్టేసుకున్నాను. నైట్ అయితే టైం అవుతుంది. ఒక పక్క అయితే తిడుతున్నారు, ఏంటి ఈ టైం వరకు పనిలో అనుకొని. అయితే నేను ఇక్కడైతే గ్రైండర్ అయితే వేసాను. ఇడ్లీకి, దోశకి, రెండిట్లకి అయితే గ్రైండర్ అయితే వేసేసాను. ఇది పిండి గ్రైండింగ్ చేస్తేనే తెల్లవారి టిఫిన్ అవుతుంది కదా, అందుకనే ఇది ఏ టైం అయినా వెయ్యాలని ఫిక్స్ అయ్యాను. అయితే గ్రైండర్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే నాకు అసలు ఇక్కడైతే రవ్వ కూడా నానిపేసాను. దాన్ని కూడా ఈ గ్రైండర్లో వేసి ఒకసారి ఆన్ చేసేస్తే కలిసిపోతుంది కదా, మనం సెపరేట్గా తీసి కలపవలసిన అవసరం లేదని నేనైతే ఇలానే చేస్తాను. పిండినైతే ఈ పిండినంతా గ్రైండ్ చేసేసిన తర్వాత దోశలకైతే ఇడ్లీకి అయితే వేసేసాను. ఇది గ్రైండ్ అయిపోయింది, తీసేసుకుంటున్నాను. దోశల పిండి అయితే నేను పప్పు బియ్యం అయితే వేయలేదు, పెసర్లు అయితే నానబెట్టుకున్నాను. ఏదో నయమే. ఇదైతే తొందరగానే అయిపోతుంది. అదే మినపప్పు రైస్ అయితే వేస్తే అది ఇంకా టైం పడుతుంది. అయితే నేను ఇక్కడ వేసేసాను. నాకు వారం రోజులకైతే టిఫిన్కి ఇబ్బంది ఉండదు. వారానికి ఒక్కరోజు అయితే నేను ఈ విధంగా అయితే గ్రైండింగ్ అయితే చేసేసుకుంటాను. ఎవ్రీ మండే అయితే చేస్తాను నేను గ్రైండ్ అయితే. గ్రైండ్ చేసిన తర్వాత అయిపోయింది. తొందరగానే నలిగిపోతాయి కదా పెసలు అనేవి. ఇది కూడా వేసేసాను. అన్నీ ఈ విధంగా అయితే బౌల్స్లోకి తీసేసి వీటిల్లో మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ కదా ఇదైతే పులిసిపోతుంది బయటే ఉంచితే. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.